చెప్పండి. మూవీ చాలా బాగుందండి. అండ్ సమంత యాక్టింగ్ అండ్ నాగచైతన్య యాక్టింగ్ చాలా బాగుంది. లవ్ మూమెంట్ కూడా చాలా బాగా చూపించారు. చాలా చాలా బాగుంది. సాంగ్స్ కానీ ప్రీ క్లైమాక్స్ అయినా మూవీ అంతా చాలా బాగుంది. లవ్ మేకింగ్ కానీ చూపించడం కానీ అంతా చాలా బాగుంది. చాలా నాకు నచ్చింది బేసికలీ. అండ్ సమంత యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో నాగచైతన్య గారు సమంత గారు పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్గా నటించారు కదా, అది ఎంతవరకు జనాన్ని అట్రాక్ట్ చేయగలరు? అది చాలా బాగుంది, చాలా అట్రాక్ట్ చేసింది బాగానే. బట్ ఫస్ట్ మూవీ కాబట్టి బెస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను పెళ్ళి అయిపోయిన తర్వాత. ఇంతకుముందు శివనిర్మాణ గారు నిన్ను కోరి సినిమా చేశారు కదా, ఇప్పుడు మజిలీ రెండింటికి డిఫరెన్స్ ఏమంటారు? ఆయన కొన్ని అంటే మన నిజ జీవితంలో ఏమైతే జరుగుతాయో అలాంటి వాటిని తీసుకుని చేస్తూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు? సేమ్ అలానే ఉంది మీరు చెప్పినట్ల. బట్ ఇంకా కొంచెం దాంతో పోల్చుకుంటే ఇది బెటర్గా అనిపించింది. నిన్ను కోరితో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్. సో మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రావు రమేష్ గారు కానీ మిగతా? ఎక్సలెంట్. సో మొత్తానికి అయితే కాస్త సినిమా హిట్ ఈ పండగకి అందరూ చూడండి. సమంత యాక్టింగ్ బాగుంది, ఇద్దరిది బాగానే ఉంది. ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది బ్రదర్, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ నడుస్తుంది, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. దెన్ కామెడీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దెన్ నాగచైతన్య యాక్షన్ ప్లస్ డైరెక్షన్ చాలా బాగుంది. దెన్ డైలాగ్స్ అంటే ప్రతి నెరేషన్ మూవీలో ప్లస్ పాయింట్ అయినా చెప్పాలి. లాస్ట్లో మాత్రం సెంటిమెంట్ పిండేశాడు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఇంటర్వెల్ మాత్రం హైలైట్. డైరెక్షన్ పార్ట్ బాగుంది, నాగచైతన్య యాక్షన్ చాలా బాగుంది. మూవీ చాలా బాగుంది, సమంత నాగచైతన్య చాలా బాగా చేశారు. యాక్టింగ్ విషయంలో సినిమాని చాలా బాగా ట్రావెల్ అయింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కంపారిజన్ ఏం లేదు. ఎంఐ చేసేవారికి దీనికి అసలు కంపారిజనే ఉండదు. కాకపోతే నిన్ను కోరిలాగా కొంచెం అనిపిస్తుంది, కాకపోతే అది డిఫరెంట్ స్టోరీ, ఇది కొంచెం డిఫరెంట్ స్టోరీ. కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ అయితే. సమంత చైతు మాత్రం వాళ్ళ ఇద్దరు యాక్టింగే సినిమాకి హైలైట్. వాళ్ళే నడిపిస్తారు ఇద్దరు కలిసి. ఆ హీరోయిన్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఆ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది, గ్లామరస్గా. సమంతనే బాగుంటుంది, హీరోయిన్ గ్లామరస్గా బాగుంది. యాక్టింగ్లో మాత్రం సమంత ఎవర్గ్రీన్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాగుందండి, మూవీ చాలా బాగుంది, సూపర్. అసలు నాగచైతన్య కెరియర్లోనే బెస్ట్ మూవీ అంటే పర్ఫార్మెన్స్ కానీ. సమంత కూడా అసలు చంపేసింది అసలు సమంత కూడా. అసలు నిన్ను కూడా తర్వాత తీసా కదా శివనిర్మాణ. సో ఎలా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుందేమో, డ్రాగ్ చేస్తారేమో అనుకున్నాము. కానీ అలా ఏం అంటే యాక్షన్ సీన్స్ పెట్టారు, మొత్తం ఆ మూవీలో ఆ ఎమోషన్ను లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో టైటిల్ మజిలీ మనం ట్రైలర్ చూసినా కూడా ఎమోషన్స్ ఇవన్నీ అనుకున్నాం కదా, సినిమాలో కామెడీ ఎంతవరకు వర్కౌట్ అయ్యింది? మిగతా అంశాన్ని కూడా డైరెక్టర్ ఎంతవరకు టచ్ చేయగలిగారు? కామెడీ చాలా బాగుంది. మూవీకి మెయిన్ హైలైట్ అంటే సాంగ్స్ కూడా అండి. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ హెల్ప్ అయ్యాయి మూవీకి. అంటే రావు రమేష్ క్యారెక్టర్ కానీ, పోసానికి ఇష్టముల క్యారెక్టర్ కానీ, ఆ పాప క్యారెక్టర్ అన్ని మూవీలో అన్నీ బాగా సెట్ అయ్యాయండి, పర్ఫెక్ట్. సో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క కుర్రాడు తను చూసుకున్నట్టు ఉంటుంది అని అన్నారు సినిమాలో, అది ఎంతవరకు? మ్యాక్సిమం అంటే కొంచెం రియలిస్టిక్గా న్యాచురల్గానే తీశారు. అదే ఆ ఎమోషన్ క్యారీ చేశారు మూవీలో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎమోషన్ క్యారీ చేశారు, ఎక్కడే కానీ అవుట్ వెళ్ళి. సో మరి ఈ అంటే ఏమై చేసే ప్యూర్ లవ్ కదా, ఇది ఎమోషనల్ డ్రామా. సో మరి ఈ పండగకి అయితే నాగచైతన్య అండ్ సమంత గారు హిట్ కొట్టినట్టేనా? డెఫినెట్గా మూవీ అయితే 100% హిట్. మూవీ అయితే చాలా బాగుంది, మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. మూవీ ఫ్యాబులస్, అసలు అల్టిమేట్గా ఉంది మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ భలే చాలా బాగుంది అనమాట, అలా వెళ్ళిపోద్ది మూవీ అంతా కూడా. సెకండ్ హాఫ్ ఎమోషన్ క్యారీ చేశారు. సమంత నాగచైతన్య సీన్లు అయితే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో న్యాచురల్ యాక్టింగ్ అన్నమాట, న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. సో ఇందులో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే ఇంకా సూపర్ అప్పుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది క్యారీ చేస్తూ వచ్చిందంట ఎమోషనల్గా. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేస్తే నాగచైతన్య ఇంతకుముందు చాలా బాగా యాక్ట్ చేశాను నాగచైతన్య, పెద్దగా అంతగా విజయం రాలేదు ఈ సినిమాతో. సో ఈ సినిమాతో లైఫ్ వచ్చింది, సమంత నాగచైతన్య లైఫ్ ఇచ్చింది అనమాట ఈ మూవీతోటి. ఏమై చేసే సినిమా తర్వాత ఈ మూవీ చాలా బాగా, ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా వచ్చిందనమాట. సో చాలా బాగుంది మూవీ. ఇప్పుడు చెప్పాలంటే సాంగ్స్, డైలాగ్స్ కొన్ని వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, డైలాగ్స్ ఏంటి చాలా బాగా వచ్చాయి అన్నమాట మూవీలో. సినిమా బాగానే ఉంది. నాగచైతన్య చాలా డిఫరెంట్, నాగచైతన్య యాక్టింగ్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది నాగచైతన్యది. సమంతది సెకండ్ హాఫ్లోనే ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అవుతుంది బాగా. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అయింది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు అక్కడ బాగా ల్యాగ్ అయింది. సెకండ్ హాఫ్ మధ్యలో కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఓవరాల్గా బాగుంటుంది. క్లైమాక్స్ అంత బాగాలేదు, క్లైమాక్స్ కొంచెం వీక్గా ఉంది. ఇంటర్వెల్ బాగుంది. సమంత అంటే 3.5 వచ్చి 3.5. సినిమాలో కమ్యూనికేషన్ ఆ చిన్న పాప కలపాలనుకోవడం చాలా బాగుంది, చాలా బాగుంది. వాళ్ళు యాక్చువల్ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది ఫస్ట్ హాఫ్ కన్నా. ప్లేయర్గా వాళ్ళ డాటర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా.
subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.